అంటున్నటువంటి ఈ మూసీ విషయం ఇవాళ కాదు, మనం వందల సంవత్సరాల నుంచి వింటా ఉన్నాము. విన్నప్పుడల్లా ప్రతిసారి ప్రభుత్వాలు మారిన ప్రతి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు నుంచి కూడా అన్న దాఖలు, చంద్రబాబు నాయుడు అన్నారు, వైఎస్ గారు అన్నారు, తర్వాత ఇంకోరు అన్నారు, కేసీఆర్ అన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటుండు. కానీ ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని వెతకాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ఏ మార్గాలు అంటారు గాంధీ గారు, ఏ మార్గాలు అంటారు? నేను చెప్తున్నా, జర కొంచెం ఫైనాన్షియల్ ఎడ్జస్ట్ ఉన్నటువంటి కుటుంబాలు ఒక 10-15 వేల కుటుంబాలు ఉంటే 60,000కు పైగా చిన్న మధ్య తరగతి పేదవాడు, వాడు పూట గడవడం కష్టం, అట్లాంటి వాళ్ళు అంతా ఆక్యుపై చేసుకొని కూర్చున్నారు. వీళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని ప్రభుత్వం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అది చూపించకుండా ఇంకేదో చేస్తే లక్షల మంది పానిక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ కాలేదు. రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి ఆ చివరి ఉన్నటువంటి వికారాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయి అది లంగారౌజు, కార్వాను, పురాణాపులు, గోషామాయలు, మన ఖైరతాబాదు, అంబర్పేట నుంచి ఉప్పలు, ఇటు నుంచి డైరెక్ట్ సూర్యాపేట పోతా ఉంది. ఇది ఇంత పెద్ద పెద్ద రివర్ వెనకాల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ లో మాత్రం 90% ఆక్యుపై అయిపోయింది. ఎక్కడ అంటే ఉప్పల్ దాటిన తర్వాత కొంచెం పర్వాలేదు, కానీ నీ మిగతాదంతా ఏదైతే హైదరాబాద్ ఉందో ఇందులో తర్వాత ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువ కబ్జా అయిపోయింది. అన్ని చోట్ల కూడా కబ్జా అయింది. 90%. ఈ 90% కబ్జాలు తీయాలంటే అన్నిటికన్నా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా చేయాలి. ఇవాళ డ్రైనేజ్ అంతా ఎక్కడ పోతుంది అంటే మూసలోకి ఇచ్చి పెడుతున్నారు. ముందు జిహెచ్ఎంసీ ఏం చేయాలి? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, జిహెచ్ఎంసీ స్పెషల్ గా ఫస్ట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ముందు అది చూసుకొని అసలు డ్రైనేజ్ వ్యవస్థను ఎక్కడ మార్పు చేస్తాము, ఈ డ్రైనేజ్ అంతా తీసుకుపోయి డిపార్ట్మెంటే మున్సిపాలిటీ తీసుకుపోయి అలా కలుపుతా ఉంది. అది ముందు దాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా చెక్ డ్యామ్లు పెట్టారు, ప్లాస్టిక్ డ్యామ్లు పెట్టారు, స్పెషల్ డ్యామ్లు పెట్టారు. ఏమైంది? ఏం ఉపయోగం లేదు. యథావిధిగా జరిగేటువంటి జరుగుతా ఉంది. నిజంగా కూడా రేపు గాంధీ గారు, ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు ప్లాస్టిక్ సంబంధించినటువంటి డ్యామ్ పెట్టిన పర్పస్ వేరే, అది బీఆర్ఎస్ హయాంలో పెట్టినట్టున్నారు, హైకోర్టు దగ్గర పెట్టినట్టున్నారు. అంటే అలాంటి చర్యల వల్ల బీఆర్ఎస్ తీసుకున్న చర్యల వల్ల ఏం ఉపయోగం లేదా? సార్ ఏం ఉపయోగం లేదు. అది చెక్ డ్యామ్లు పెట్టిన దానివల్ల నష్టమే జరిగింది, ఉపయోగం జరగలేదు. అది ఏమైపోయిందంటే చెక్ డ్యామ్లు పెట్టినప్పుడు వాటర్ ఆగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దుర్గంధం వల్ల ఒక డిఫరెంట్ స్మెల్ ఒకటి వచ్చింది. తర్వాత బాగా స్నో ఏర్పడి చాలా ఇబ్బంది అయింది. దానివల్ల నష్టమే తక్కువ, లాభం ఏం జరగలేదు. అట్లా చెప్పుకుంటూ పోవాలనుకుంటే అనేకమైనటువంటి విషయాలు. ముందు డ్రైనేజ్ సిస్టమ్ ని మార్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు ఎంత వరకు రెడీ ఉన్నారు? తర్వాత ఇలా ఇంత మందికి ప్రత్యామ్నాయం ఇవ్వగలుగుతారా? కాంగ్రెస్ ప్రభుత్వము లక్షలాది మందిని ఇలా రోడ్ మీద తీసుకొని వస్తుంది. తీసుకొచ్చిన వానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా, లేకుంటే ప్రత్యామ్నాయమైన మార్గం ఇస్తావా, వానికి షెల్టర్ కల్పిస్తావా, వానికి ఏం కల్పిస్తావా చూసిన తర్వాత చేయాల్సింది. చేయకుండా చేయకపోతే మాత్రం నష్టం జరుగుతుంది. పేదవాళ్ళ పరిస్థితి ఏందండి? గాంధీ గారు, ఓకే, మీ క్వశ్చన్స్ అవి రైజ్ చేశారు. ఈరోజు మన చర్చలో కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇక